ప్రభు నామంన మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. ఏబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏబు జీవితంలో దేవుడు ఏబుని పరీక్షించడానికి సాతానుకు అప్పగించబడినప్పుడు తన జీవితంలో చాలా నష్టాలను కోల్పోయాడు. తన బిడ్డలను కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు, తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. అన్నీ పోయినటువంటి సందర్భంలో ఏబు తన జీవితంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుడు నీకు కొన్ని ఇస్తూ ఉంటాడు, కొన్నిసార్లు తీసుకుని ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడా కూడా అవిశ్వాసమైన మాటలు కానీ, తొందరపడి కానీ, దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు కానీ మన నోటి నుంచి రాకుండా మనం పరిశీలన చేసుకోవాలి. నష్టం వచ్చినప్పుడు దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు, దేవుడుంటే ఇలా జరిగిద్దా, దేవుడుంటే ఇది ఎందుకు జరిగిద్ది అన్న అపోహకరమైనటువంటి మాటలు మాట్లాడి మనం బలహీనపరచబడకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని నష్టం కలిగినా, కొన్ని ఇబ్బందులు కలిగినా, కొన్ని శ్రమలు కలిగినా, కొన్ని రోగాలు కలిగినా, కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నా దేవుని స్తుతించడంలోనూ, దేవుని గణపరచడంలోనూ, దేవుని జ్ఞాపకం చేసుకోవడంలోనూ ఏబు లాంటి మనస్తత్వాన్ని మనం కలిగి జీవించినప్పుడు మనం ఈ దినాన్ని ఏమన్నా కోల్పోయినా తిరిగి మరలా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. శ్రమల్లో, కష్టంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శోధనలో ఏబుగారు లాంటి మనస్తత్వాన్ని మనం కలిగి దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. రాత్రంతా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా మరలా వేకునే మరొక ఉదయకాలపు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ఉదయాన్నే ప్రభా ఏబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం ప్రకారం మాతో మాట్లాడారు. నేను ఏబు గారి గురించి మా జీవితాల్లో మరొకసారి జ్ఞాపకం చేసుకున్నందుకు మీ స్తోత్రాలు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, ఆయన నామానికి మహిమ కలుగును గాక అని ఆయన మాట్లాడిన మాటల్ని ఉదయకాలం మా జ్ఞాపకం చేసుకున్నది మీ స్తోత్రాలు. మా జీవితాల్లో వస్తున్న శోధనలో కానీ, సమస్యల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, ఇరుకుల్లో కానీ, బాధల్లో కానీ, క్రైస్తవ జీవితంలో ఈ ఉదయకాలసిన ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితంలో కలిగిన బాధలను బట్టి దేవుని స్తుతించే అనుభవంలోనే ఉండాలి, కానీ దేవుణ్ణి గణపరచని స్థితిలో కానీ, అవిశ్వాసంలో కానీ వెళ్ళిపోకుండా వారి కష్టాల్లో కూడా దేవుణ్ణి స్తుతించి గణపరిచే అనుభవాలు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తాం. అట్టి అనుభవాలతో మేము రాబోతున్న దినాల్లో గొప్ప దీవెనలు పొందుకునే కృప దయచేయమని,